హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్జీ టాక్స్. ఈ పర్టికులర్ వీడియోలో లాస్ట్ వీక్ మా పేరెంట్స్ హైదరాబాద్కి వచ్చారనమాట. సో వాళ్ళని మేము భద్రాచలంకి అయితే తీసుకెళ్ళాం. నేనైతే ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే చూసినట్టున్నా అండ్ మళ్ళీ ఇప్పుడైతే వాళ్ళతో పాటు వెళ్ళాం అనమాట. సో ఇదే మెయిన్ ఆర్చ్ ఫర్ భద్రాచలం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోదావరి బ్రిడ్జ్ అనమాట. సో ఇంతకుముందు ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు అయితే ఐటీసీలో వర్క్ చేసేటోళ్ళు. అప్పుడు ఎప్పుడైనా హాలిడేస్ వస్తే వచ్చి ఇక్కడ మంచిగా ఒక 1 వీక్ అట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళేటోడిని. అండ్ దాని తర్వాత ఇంకా ఎడ్యుకేషన్, తర్వాత జాబు, సో ఇట్లా కుదరలేదనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాం. నైట్ అయితే కరివేన సత్రంలో స్టే చేసి మార్నింగ్ అయితే దర్శనానికి వచ్చాం. నా బదులు మా వదిన అయితే ఇంట్రొడక్షన్ చెప్తుంది. మా మొబైల్స్ అండ్ చెప్పల్స్ ఇక్కడైతే కౌంటర్లో ఇచ్చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి, ఎందుకంటే అక్కడ స్టెప్స్ పైన కూర్చొని వాళ్ళ ఫోటో దిగేటోళ్ళం. అండ్ అక్కడి నుంచి పర్ణశాలకు అయితే వెళ్ళాం. సో పర్ణశాల ఎప్పుడు నాకు అసలు గుర్తులేదు నేను చిన్నప్పుడు చూసినట్టు, బట్ మా పేరెంట్స్ అయితే చూసారని చెప్తారనమాట. సో అందు గురించే పక్కా చూడాలన్నట్టు పర్ణశాలకు అయితే వెళ్ళాం. సో పర్ణశాలకు వెళ్ళక ముందే మనకు లెఫ్ట్ సైడ్లో సీతమ్మ వారి నార చీరలు అనేసి వస్తుంది. ఆ లొకేషన్లో అయితే ఉన్నాం అనమాట మనం ప్రజెంట్. సో ఇక్కడ మొత్తం బయట స్టాల్స్, పార్కింగ్ పక్కనే ఇవన్నీ ఉంటాయి. సో అలాగా లోపలికి వచ్చేసి ఇక్కడ చెప్పల్స్ వదిలేసి మనమైతే వెళ్ళాలి. సో వీడియో అయితే వాళ్ళు అక్కడ లోపల షూట్ చేయడానికి అలో చేయట్లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు, ఈ విధంగానే మొత్తం చారల్లాగా మనకు సీతమ్మ ఆరేసిన చీరలు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వాళ్ళు హిస్టరీ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీతమ్మ మరియు రాముల వారు వాళ్ళ యొక్క ఆరేసుకున్న చీరలు, అలాగే పంచ, సో ఇవన్నీ అయితే మనకు అక్కడ కొండపైన క్లియర్గా మార్క్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ అక్కడ రాముడు కూర్చున్న ప్లేస్ ఆజానుబాహుడు అంటారు కదా, సో ఒక పెద్ద ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా మనం ఇటు సైడ్ వస్తే చిన్న స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ మనకు శూర్పణఖ ట్రీ అనేసి ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే కమర్షియల్ లాగా అనిపించింది మాకు. సో ఇది చూస్తుంది కదా, ఇది గుట్ట అనమాట. ఈ గుట్ట పైన మనం రాళ్ళు ఇవ్వడానికి కూడా డబ్బులు అంట. దేవుడు డబ్బులు ఇస్తాడు అనుకోండి, దేవుని దగ్గర డబ్బులు ఎవరి మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఈడ నన్ను చూసి ఏడవకండి. రాముల వారు అప్పట్లో వనవాసంకి వచ్చినప్పుడు వీళ్ళకు నీళ్లు అవసరమైనప్పుడు బాణంతో ఈ చిన్న వాగు అయితే ఫామ్ అయిందనమాట. ఈ వాగునే సీతమ్మ వాగు అంటారు. సో ఈ వాటర్ గోదావరిలోన కలుస్తుంది. సో అక్కడి నుంచి పర్ణశాలకు అయితే వచ్చిన వెంటనే మాకు రైట్ సైడ్లో బోటింగ్ రిలేటెడ్ది కనిపించింది. సో వెంటనే అయితే అందరం బోట్ రైడ్కి అయితే వచ్చేసాం. సో మంచిగా ప్రశాంతంగా గోదావరిలో ఒక 10-15 మినిట్స్ అయితే స్పెండ్ చేసాం. చుట్టూ కొండలు, మధ్యలో గోదావరి. ఆ గోదావరిలో మేము అలా బోట్ పైన చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. హైలైట్ ఆఫ్ ద ట్రిప్ అని చెప్పొచ్చు. సో ఇంకా స్లో మోషన్లో కూడా కొన్ని వీడియోస్ తీసాను అనమాట. సో ఓవరాల్ ఈ భద్రాచలం ట్రిప్కి మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ బోట్ అనమాట. బోట్లో ఉన్న అందరూ ఎవరికి వాళ్ళు ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫోటోలు దిగుతూ అలా అయితే ఎంజాయ్ చేశారనమాట. అండ్ అక్కడి నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పర్ణశాల టెంపుల్ అండ్ అలాగే లోపల కుటీరాలు. టోటల్ డిసప్పాయింట్ అయితే అయిపోయాం అనమాట. మొత్తం మీద ఫోన్స్ అయితే అలో లేదన్నారు. ఇంతకుముందు అలో చేసేటోళ్ళంట, ఈ మధ్య వీళ్ళు ఎందుకు అలో చేయట్లేదు. అండ్ ఇక్కడ ఇవైతే తీసుకున్నాం, రాముడు, సీత, లక్ష్మణుడు అప్పట్లో ఇవి తినేవాళ్ళంట. సో అందుకు మేము కూడా ప్రసాదం బాగా తీసుకున్నాం. అక్కడ ఒక స్నాప్ దిగేసి అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి గుర్తుగా కొనడం ఇష్టం అనమాట. అలా మా వైఫ్కి అది కొనిచ్చి నేను ఇది తీసుకున్నాను. అలా పర్ణశాల నుంచి భద్రాచలంకి వచ్చేసి కరివేన సత్రంలో మధ్యాహ్నం భోజనం అయితే చేసుకొని మళ్ళీ
రిటర్న్ అయితే అయిపోయాం ఆ భద్రాచల శ్రీరాముని గుర్తు చేసుకుంటూ. సో మీలో ఎంతమందికి భద్రాచలం అంటే ఇష్టమో అలా మెమొరీస్ ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్, జై హింద్.